బడ్జెట్ స్పీచ్ మీద నాకు అవకాశం ఇచ్చినటువంటి స్పీకర్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ బడ్జెట్ చూశాక నాకు పాట గుర్తొస్తుంది అధ్యక్ష. ఆశాపాశం అనే పాటలో నువ్వు పెట్టుకున్న నమ్మకాలన్నీ పక్కదారి పడిపోతుంటే కంచికి నీ కథే దూరం అన్నట్టు తెలంగాణ రాష్ట్ర ప్రజల పరిస్థితి అధ్యక్ష. బడ్జెట్ చీటింగ్ బడ్జెట్ ప్రవేశపెట్టడంలో హ్యాట్రిక్ సాధించినటువంటి బట్టి విక్రమార్క గారు వరుసగా మూడోసారి అదే మోసపూరిత బడ్జెట్, ఆర్థిక విధ్వంసానికి బాటలు వేసే తిరోగమన బడ్జెట్, ఓట్లేసి గెలిపించిన ప్రజలకు ఇచ్చిన హామీలు ఎగవేతల బడ్జెట్, ఇచ్చిన హామీలకు అమలు అవసరమైనటువంటి నిధులు కేటాయించినటువంటి చీటింగ్ బడ్జెట్ అధ్యక్ష. ఇది ఎండమావిగా కనబడేటువంటి బడ్జెట్ అధ్యక్ష. నిధులు ఉన్నట్టే కనిపిస్తాయి కానీ విడుదల కావు, ఖర్చు జరగదు. సార్ ఒక్క నిమిషం, ఐఎమ్ నాట్ డిస్ప్యూటింగ్ సార్. సార్ ఇప్పుడు బడ్జెట్ అనేది ఒక పవిత్రమైన డాక్యుమెంట్ అధ్యక్ష. వారికి అభిప్రాయాలు ఉండొచ్చు, చెప్పొచ్చు. ఒక బడ్జెట్ అనే డాక్యుమెంట్ చీటింగ్ డాక్యుమెంట్ అంటారు అధ్యక్ష. వాట్ ఈస్ చీటింగ్ బడ్జెట్ అని ఎట్లా అంటారు అధ్యక్ష? హీ హాస్ టు టేక్ బ్యాక్ హిస్ వర్డ్ సార్. చీటింగ్ అని వాట్ ఈస్ దిస్ సార్? మేము ఏదైనా చెప్తే ఇది తప్పు చెప్పిండ్రు అని చెప్పొచ్చు, వారికి అధికారం ఉంది. చీటింగ్ అంటారా అధ్యక్ష? ఇది మొత్తం 4 కోట్ల మందికి సంబంధించిన బడ్జెట్ రూపాయిని చీటింగ్ అంటారా అధ్యక్ష? ఇదేం సార్? ఇది అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ బడ్జెట్కు సంబంధించి, ఇంత పవిత్రమైన బడ్జెట్కు సంబంధించి ఏం అధ్యక్ష? అధ్యక్ష హీ హాస్ టు టేక్ బ్యాక్ హిస్ వర్డ్స్. ఆ చీటింగ్ అనే పదాన్ని రికార్డుల నుంచి తొలగించబడుతుంది. ఈరోజు నేను మళ్ళీ రిపీట్ చేస్తా ఉన్నాను అధ్యక్ష. ఈరోజు గౌరవ మంత్రి శ్రీధర్ బాబు గారు మళ్ళీ డివేట్ చేస్తూ అనవసరంగా పక్కదో పట్టించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాను అధ్యక్ష. నేనన్నది ఇచ్చిన హామీలు అమలుకి అవసరమైనటువంటి నిధులు కేటాయించిన చీటింగ్ బడ్జెట్ అన్నాను. ఇంకొక విషయం కూడా అధ్యక్ష, దీంట్లో ఉన్నటువంటి తప్పిదాలు వారు నోట్ చేసుకోండి అధ్యక్ష. నేను కాగ్ రిపోర్ట్తో పాటు అనేకమైనటువంటి ఎవిడెన్స్తో పాటు ఏ రకంగా చీట్ చేశారో, ఏ రకంగా తప్పుడు లెక్కలు దీంట్లో ప్రచురించారో నేను ప్రూవ్ చేయడానికి సిద్ధంగా ఉన్నా అధ్యక్ష. ఒకవేళ నేను ప్రూవ్ చేయకుంటే నేను దేనికైనా సిద్ధం, మరి వారి దానికి సిద్ధమని అడుగుతా ఉన్నాను అధ్యక్ష. అనేకమైనటువంటి తప్పిదాలు ఉన్నాయి అధ్యక్ష, ఫిగర్స్ తప్పిదాలు ఉన్నాయి. కాగ్ రిపోర్ట్లో ఉన్నటువంటి డిఫరెన్సెస్ చెప్తాను, అనేకమైనటువంటి అంశాలు చెప్తాను. ఎందుకు తొందరపడుతూ ఉన్నారు అధ్యక్ష? మొదలు పెట్టక ముందు ఈ రకంగా వారు ఇంత ఎస్టేట్ అవుతా ఉన్నారు, ఎందుకు అర్థం కావట్లేదు అధ్యక్ష. ఈరోజు ఎండమావి బడ్జెట్, నిధులు ఉన్నట్టు కనిపిస్తే కానీ అధ్యక్ష విడుదల కావు, ఖర్చు చేయరు అధ్యక్ష. బడ్జెట్ మనము ఎండమావి దూరంకి వెళ్ళి పోతుంటే నీళ్ళు ఉన్నట్టు కనపడతా ఉంటే అధ్యక్ష, దగ్గర పోయిన తర్వాత తెలుస్తుంది రిఫ్లెక్షన్ తోటి వచ్చినటువంటి మరి కనపడుతున్నట్టుగా ఉంటుంది అధ్యక్ష. అంబిషన్స్ వితౌట్ యాక్సిలరేషన్ అధ్యక్ష. ఈరోజు 3 ట్రిలియన్ల అవాస్తవమైనటువంటి కళలు కంటున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఏ రకంగా ఈరోజు 3 ట్రిలియన్ల బడ్జెట్ని మీరు రీచ్ అవుతారో, జిఎస్డిపి రీచ్ అవుతారో ఒకసారి చెప్పాల్సిందే కోరుతా ఉన్నాను అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష ఈరోజు 15% కనీసం జిఎస్డిపి గ్రోత్ ఉంటే తప్ప మరి ఇది సాధ్యం కాదు అధ్యక్ష. ఈరోజు ఉన్నటువంటి మరి జూన్ నుంచి నవంబర్ వరకు అధ్యక్ష తెలంగాణ నిరంతరం డిఫ్లేషన్లో ఉంది అధ్యక్ష. మధ్యలో ఆగస్టు మాత్రమే మినహాయింపు అధ్యక్ష. ఇది సాధారణమైన ఆర్థిక పరిస్థితి కాదు అధ్యక్ష, తీవ్రమైనటువంటి హెచ్చరిక. తెలంగాణ ఆర్థిక వ్యవస్థ కే షేప్డ్, అంటే రిచర్ ఆర్ గెటింగ్ రిచర్ అండ్ పూర్ ఆర్ గెటింగ్ పూర్ అధ్యక్ష. ఇది నేను చెప్తున్నటువంటి లెక్క కాదు అధ్యక్ష, మినిస్టర్ ఆఫ్ స్టాటిస్టిక్స్ ప్రోగ్రామ్స్ ఇంప్లిమెంటేషన్లో సిబిఐ చెప్తున్నటువంటి మరి అంశం అధ్యక్ష. ఇది కావాలంటే ఇది కాపీ నేను మీకు పంపించడానికి సిద్ధంగా ఉన్న అధ్యక్ష, అనెక్జర్ ఉంది అధ్యక్ష. మరి అంతేకాదు అధ్యక్ష, ఈరోజు గ్లోబల్ సమ్మిట్లో ఎంఓయూలన్నీ అడవిడి చేస్తున్నటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో కేవలం మన కాంట్రిబ్యూషన్ 15%. జిఎస్డిపికి కాంట్రిబ్యూట్ చేస్తున్నది ఓన్లీ 15%, ఉద్యోగాలు ఇస్తుంది 10%. హడావిడి చేసుకుంటూ గౌరవ మంత్రి గారు అనేకసార్లు విదేశాలు టూర్ చేసుకొని ఎన్నో ఎంఓయూలు తీసుకొచ్చారు అధ్యక్ష. ఎక్కడ కూడా మరి ఫ్యాక్టరీలో జాడ కనబడతలేదు అధ్యక్ష. ఇది ఎందుకంటే సోషో ఎకనామిక్ సర్వే చెప్తున్నటువంటి పేజ్ నెంబర్ 4లో చెప్తున్నటువంటి అంశమే నేను చెప్తా ఉన్నాను అధ్యక్ష. బడ్జెట్ కాగితం మీద అమలు శూన్యం. ఈ ప్రభుత్వ బడ్జెట్ వాస్తవక కేవలం కాగితాల మీద పరిమితమైంది అధ్యక్ష. ఎందుకంటే ఎక్కడ కూడా 80% మించి ఈ రోజు వరకు కూడా ఖర్చు చేయలేదు అధ్యక్ష. ఈరోజు 23, 24 కూడా 79% మాత్రమే ఖర్చు చేశారు. మొన్న 24, 25లో 80%. ఇంకా ఆంధ్రకర విషయం ఏంటంటే అధ్యక్ష, ఒక్కసారి కూడా గతగా సగటు చూసుకుంటే 79% మాత్రమే ఖర్చు చేస్తున్నటువంటి దేశంలోనే మరి అతి తక్కువ ఖర్చు చేస్తున్న రాష్ట్రంలో, అత్యల్పంగా ఖర్చు చేస్తున్న రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం అనేది చాలా స్పష్టంగా
ఈరోజు మరి బట్టి గారు రిలీజ్ చేసినటువంటి ఫైనాన్స్ వైట్ పేపర్లు ఉన్నాయి చెప్తా ఉన్నారు అధ్యక్ష. దానికి కూడా అనెక్జర్ తీసుకొచ్చాను అధ్యక్ష. దానికి కూడా అనెక్జర్ ఉంది అధ్యక్ష. దిస్ ఇస్ అనెక్జర్. నేను సబ్మిట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను అధ్యక్ష. సంతకాలు కాగితాల మీద ఉన్నాయి కానీ కంపెనీలో జాడ లేదనేది చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాం అధ్యక్ష. ఈరోజు ఇప్పుడే గౌరవ మంత్రి గారు చెప్పిన దానికి నేను సమాధానం చెప్తాను అధ్యక్ష. తెలంగాణ రైజింగ్ విజన్ 2047 డాక్యుమెంట్ అల్లావుద్దీన్ అద్భుత దీపం లెక్క 9 ఏళ్లలో జిఎస్డిపి 5 రేట్లు ఎట్లా సాధ్యమవుతుందో ఒకసారి గౌరవ మంత్రి గారు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు చెప్పాలని కోరుతా ఉన్నాను అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష మీరు సగటున ఎందుకంటే ఈరోజు సోషియో ఎకనామిక్ మరి సర్వే చెప్తా ఉన్నది అధ్యక్ష. గత 2013-14 నుంచి ఇప్పటి వరకు ఈ గ్రోత్ రేట్ తీసుకుంటే అధ్యక్ష జిఎస్డిపి ఈ రోజు ఉన్నటువంటి జిఎస్డిపి 17,82,109 కోట్లు అని చెప్పి చెప్తా ఉన్నారు. 2034 వరకు ఇది 90 లక్షల కోట్ల రూపాయలు ఎదుగుతుందని చెప్పేసి మరి గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు అధ్యక్ష. మీరు తీసుకుంటే 2013 నుంచి అధ్యక్ష 4,51,000 నుంచి మొదలై 14-15 50,000 కోట్లు పెరిగింది అధ్యక్ష. 15-16 అదే రకంగా 70,000 కోట్లు పెరిగింది అధ్యక్ష. 16-17 మళ్ళీ అదే రకంగా మీరు ఎక్కడ చూసినా కూడా 50,000 నుంచి 1,50,000కు మించి ఏ రోజు కూడా జిఎస్డిపి గ్రోత్ లేదు. అంటే ఈరోజు మీరు 2 లక్షల రూపాయల జిఎస్డిపి గ్రోత్ తీసుకున్నా రాబోయే 9 సంవత్సరాలు ఆ లెక్క ప్రకారం డబుల్ కూడా కావడం సాధ్యం కాదు అధ్యక్ష. మరి డబుల్ కావాలన్నా కూడా 18 లక్షల కోట్లు 36 లక్షల కోట్లు అవుతుంది అధ్యక్ష. ఏ రకంగా 90 లక్షల కోట్లకు వీళ్ళు మరి అరైవైనారో ఏ లెక్కల ప్రకారం అరైవైనారో చెప్పాల్సిన కోరుతా ఉన్న అధ్యక్ష. తెలంగాణ రాష్ట్రం వచ్చి నుంచి ఇప్పటి వరకు ఏ రోజు కూడా జిఎస్డిపి గ్రోత్ 50,000 కోట్ల నుంచి 1,50,000 కోట్లకు మించి ఏ రోజు కూడా గ్రోత్ కనబడలేదు సంవత్సరానికి. మరి ఈ రకంగా మీరు గ్రోత్ రాబోయే 9 సంవత్సరాల్లో 2 లక్షల కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం మీరు గ్రోత్ తీసుకున్నా అది 2 లక్షల ఎవ్రీ ఇయర్ 2 lakhs మీరు తీసుకున్నా కూడా అది 36 లక్షలకు మించి మరి గ్రోత్ రాదు అధ్యక్ష. ఈ లెక్కలు మరి కాకి లెక్కలు ఎందుకు చెప్తా ఉన్నారు? ఏ రకంగా 90 లక్షల కోట్లని $3 million $3 million US మరి బడ్జెట్ జిఎస్డిపిని మీరు ఏ రకంగా చూపగలుగుతున్నారు అనేది మా ప్రశ్న అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష ఈరోజు ఈ రాష్ట్రంలో అధ్యక్ష తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 2014-15 తీసుకుంటే అధ్యక్ష ఆ రోజు నుంచి ఈ రోజు వరకు గ్రోత్ని మనం తీసుకుంటే ఏ రకంగా కూడా ఇది సాధ్యపడతలేదు అనేది ఇప్పుడు ఈ అనెక్జర్ మరి ఉంది అధ్యక్ష. ఇది కూడా నేను మీకు మరి సబ్మిట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. మరి మీ ద్వారా నేను గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పంపించాలని అధ్యక్ష. మరి కాగ్ రియాలిటీ ఒక విషయం నేను ఇప్పుడే మరి ఉప ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు కాగ్ రియాలిటీ ఒకటి చెప్తాను అధ్యక్ష. మంత్రి గారు 3,24,000 కోట్ల భారీ బడ్జెట్ అతి గొప్పగా చెప్పుకుంటున్నారు అధ్యక్ష. కానీ అధ్యక్ష ఈ ఏడాది వరకు కాగ్ నివేదిక చూస్తే అసలు రంగు బయటపడుతుంది అధ్యక్ష. ఈరోజు రెవెన్యూ రిసీట్స్లో కేవలం 60% మాత్రమే వచ్చినాయి అధ్యక్ష. మరి ఇంకా 40% రెవెన్యూ జనవరి 31 తర్వాత కాగ్ చెప్తున్నటువంటి రిపోర్ట్ అధ్యక్ష. జనవరి వరకు ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటి రెవెన్యూ రిసీట్స్ కేవలం 60% మాత్రమే వచ్చినప్పుడు మిగిలిన 2 నెలల్లో ఈ 40% రెవెన్యూ రిసీట్ ఎట్లా సాధ్యమవుతుందని నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష. ఎందుకంటే మళ్ళీ వచ్చే ఏడాది కూడా వీళ్ళు రెవెన్యూ రిసీట్ 2.41 లక్షల కోట్ల ఆదాయం వస్తుందని చెప్పి కలలు కంటా ఉన్నారు అధ్యక్ష. వాస్తవం చూస్తే అధ్యక్ష వీళ్ళు 2,03,970 కోట్లు వస్తాయని చెప్పారు. కానీ కాగ్ చెప్పినటువంటి రిపోర్ట్ ప్రకారం అధ్యక్ష కేవలం 1,38,371 కోట్లు మాత్రమే, అంటే 60% ఆఫ్ ద రెవెన్యూ రిసీట్స్ మాత్రమే యాజ్ పర్ కాగ్ జనవరి 2026 వరకు వచ్చినటువంటిగా కాగ్ చెప్తున్నటువంటి రిపోర్ట్ అధ్యక్ష. ఇది కూడా అనెక్జర్ 4 అధ్యక్ష చాలా స్పష్టంగా మేము మీకు సబ్మిట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం అధ్యక్ష. మరి రాష్ట్రంలో ప్రభుత్వ లెక్కల ప్రకారం బడ్జెట్ అంచనాలు ఎస్టిమేట్స్ పోలిస్తే అధ్యక్ష సవరించినటువంటి అంచనాలు రివర్స్ ఎస్టిమేషన్ 26,000 కోట్ల తేడా ఉంది అధ్యక్ష. అంటే ఈరోజు సాధారణంగా బడ్జెట్ అంటే అధ్యక్ష బిఈ అంటే బడ్జెట్ ఎస్టిమేట్స్, ఆర్ఈ అంటే రివైజ్డ్ ఎస్టిమేట్స్ అని చెప్పి మేము చదువుకున్నాం. కానీ బట్టి గారి లెక్కల ప్రకారం అధ్యక్ష బిఈ అంటే బట్టి గారి ఎస్టిమేట్స్, ఆర్ఈ అంటే రేవంత్ గారి ఎస్టిమేట్స్ లెక్క ఉంది అధ్యక్ష. మరి బట్టి గారి ఎస్టిమేట్స్కి రేవంత్ గారి ఎస్టిమేట్స్కి మధ్యలో వారి మధ్యలో ఎంత ఆఘాతం ఉన్నదో ఈ లెక్కల మధ్యలో కూడా అంతే ఆఘాతం కనబడతా ఉంది అధ్యక్ష. చాలా స్పష్టంగా మరి బిఈకి అంటే బడ్జెట్ ఎస్టిమేట్స్కి రివైజ్ ఎస్టిమేట్స్కి ఉన్నటువంటి తేడా ఆంతర్యం కూడా వారి మధ్య ఉన్నటువంటి ఆంతర్యం స్పష్టంగా కనబడతా ఉన్నది అధ్యక్ష. ఈరోజు అప్పుల రీస్ట్రక్చరింగ్ అని గొప్పగా చెప్పుకుంటా ఉన్నారు అధ్యక్ష.
అప్పుల రీస్ట్రక్చరింగ్ ఒకసారి చూస్తే అధ్యక్ష, ఈరోజు మంత్రి గారు 25,612 కోట్ల అప్పును రీస్ట్రక్చర్ చేశామని చాలా సింపుల్గా చెప్తున్నారు అధ్యక్ష. కానీ దాని అర్థమైంది తెలుసా అధ్యక్ష, ఈరోజు మనం కట్టాల్సిన అప్పుని రాబోయేటువంటి 39 సంవత్సరాలు రీస్ట్రక్చర్ చేసి మన పిల్లలకి, మన మనవలకి, మన ముని మనవలకు కూడా ఈ అప్పుల్ని రీస్ట్రక్చర్ చేసి అక్కడి వరకు కూడా లెక్కలు రాసి తలా 2 లక్షల రూపాయల చొప్పున లెక్కలు రాసి పెట్టడం అంటే ఇది రీస్ట్రక్చర్ అని చెప్తున్నారంటే రాబోయే తరానికి మీరు అప్పులు రాస్తున్నమాట వాస్తవం కాదా అధ్యక్ష? ఈ రోజు కట్టాల్సిన అప్పుని 39 సంవత్సరాలు మీరు పోస్ట్ పోన్ చేస్తూ రాబోయే తరాలకు అప్పులు వస్తున్నమాట వాస్తవం కాదని అడుగుతా ఉన్నాను అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, ఇది బడ్జెట్ స్పీచ్లో పాయింట్ 20 పేజ్ నెంబర్ 9లో బట్టిగా చెప్పినటువంటి అంశమే నేను మాట్లాడుతూ ఉన్నాను అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, 2 ఏళ్లలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన అప్పుల అధ్యక్ష అక్షరాల మన గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు అధ్యక్ష 3,47,000 కోట్ల అధ్యక్ష. మరి ప్రస్తుతం మన తెలంగాణ మొత్తం బడ్జెట్ అప్పు అధ్యక్ష 5,50,000 కోట్ల అధ్యక్ష. ఇది వాల్యూమ్ 6 బడ్జెట్ అట్ ఏ గ్లాన్స్ పేజ్ నెంబర్ 11 అధ్యక్ష. ఆఫ్ ద బడ్జెట్ బారోయింగ్స్ 3 లక్షల కోట్లు మొత్తం కలిపితే రాష్ట్రం జీడిపిలో 50%